వారికి మోక్షం ఎలాగని తరాలు 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 మారిపోయాయి. మోక్షం రాలే వాళ్లకు, అలాగే ఉండిపోయారు బూది కుప్పల్లాగా. కొన్ని తరాలు మారిన తర్వాత భగీరథుడు వచ్చాడు, పుట్టాడు ఆ వంశంలో, ఇక్ష్వాకు వంశంలో. ఆ భగీరథుడు పుట్టి పెద్ద తపస్సు చేసి దేవగంగను తీసుకొచ్చి భూమి మీద పారించాడు. అప్పుడు సగరులకు మోక్షం వచ్చింది కదా. ఎంతకంటే గొప్పరు దిలీపుడు కూడా పుట్టాడు అదే వంశంలో. ఎందరో మహానుభావులు పుట్టారు, ఎవ్వరు మోక్షాన్ని ఇవ్వలేదు. అలాగే మీ ఇంట్లో ఒక రామాయణ గ్రంథం ఉంటే ఎప్పుడో ఒక తరంలో చదివితే నీకు మోక్షం కలుగుతుంది. అది చెబుతుంది రామాయణం. మాట అనగానే పొడుచుకొచ్చేస్తుందే, నా ఇంటినంటావా నన్నంటావా అని పొడుచుకొస్తుందే, ఉద్ఘోషం వస్తుందే. మరి రామాయణము చదవక చెడిపోతే శాస్త్రం, ధర్మం, దైవం, సనాతన ధర్మం, వేదాలు అభ్యంతం పోషిస్తాయి. అక్కడ దాకా ఎందుకండి? నీ పిల్లలే నువ్వు చెబితే వింటలేదు, చెడు తిరుగులు తిరుగుతున్నారు, తన్నులు తింటున్నారు, ఇంటికి వస్తున్నారు. వాళ్ళ దెబ్బలు చూసి, వాళ్ళ శరీరం మీద దెబ్బలు చూసి ఒక తల్లిగా ఒక తండ్రిగా మీరెంత బాధపడుతుంటారండి. ఒరే చెప్పితే వినలేరురా, నేను చెప్పినట్టు వింటే ఇవాళ నీకు దెబ్బలు తగిలేవి కాదు కదరా అని తల్లిదండ్రులు ఏడిస్తారా పిల్లలను చూసి? 4 రోజులు ఉండిపోయి మనమే ఇంత ఏడిస్తే సనాతన ధర్మం, హిందూ ధర్మం, 4 వేదాలు అవి బాధపడయా? అవన్నీ మనకు తల్లిదండ్రులు కాదా? అవి ఏడిస్తలేవా? ఒరే రామాయణం ఉందిరా, భాగవతం ఉందిరా, భారతం ఉందిరా, చదవరా, నీకు కష్టాలు తప్పుతాయిరా. ఈ జన్మ పోయింది, మరో జన్మకైనా చదవరా. ఆ జన్మ పోయింది, మరో జన్మకైనా చదవరా. ఒరే ఈ జన్మలో నీవు తేట తెల్లంగా బతికరావురా. శ్లోకాలు చదవలేక సంస్కృతాంతర్గతంగా ఉన్నటువంటి రామాయణం చదువుకోవడానికి నీ దగ్గర జ్ఞానం లేదు కదా. ఏట తెల్లంగా ఒకరిని పుట్టించి అతని ద్వారా చెప్పించి ఇంకా నీకు దొరకకపోతే ఆ గ్రంథాన్ని, ఆ రామాయణాన్ని మీ ఊళ్ళోకి పంపించారా. ఒకరోజు చెప్తే వస్తావో రావో అని 81 రోజులు చెప్పించానురా. 81 రోజులు ఆ గ్రంథము కొనుక్కోలేవని. దానికి 1000 రూపాయలు ఉంటుంది, 900 రూపాయలు. అంత పెట్టి నువ్వు కొనలేవని దాన్ని తప్పించానురా. 600కి తెప్పించానురా, నీ ఉన్న చోటికి తెప్పించానురా. ఇప్పుడు కూడా నువ్వు కొనక వెళ్ళి జన్మ వృధా చేసుకుని మళ్ళీ పుడుతూ మళ్ళీ చస్తూ ఎంత బాధపడతావురా అని వేదాలు బాధపడవా? సనాతన ధర్మం బాధపడదా? నీ పుత్రుని కోసం నువ్వు ఇంత బాధపడితే వేదాలకు పుత్రులమైన మనం బాధపడవా? ఆ దైవం మనల్ని సృష్టించాడు, ఆ దైవం బాధపడతలేదా మనల్ని చూసి? ఎంత బాధపడుతుందండి తల్లిదండ్రులుగా పిల్లలను చూసి మనమే ఇంత బాధపడితే మనల్ని పుట్టించినటువంటి ఆ పరమాత్మ ఎంత బాధపడాలి? ఇంత ధర్మాన్నిచ్చి, ఇంత గ్రంథాలనిచ్చి, ఇన్ని రకాలుగా బాగుపడమని చెప్పితే కడక పుట్టుకుంటున్నారు. మరో జన్మల్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చో తెలుసా? మన విషయాలు చెప్పుకుంటే, నీ కుమారుడికి ఈరోజు చెప్పావు, ఒరే వాడితో స్నేహం చేయకురా, నువ్వు దెబ్బలు తింటావురా, వాళ్ళ చేతిలో నువ్వు మోసపోతావురా అని చెప్పావు. వాడు వినలేదు, వెళ్ళి వాళ్ళతో స్నేహం చేశాడు, తమ్ముడు తిని వచ్చాడు. ఈరోజు చూసి ఏడ్చావు, బాధపడ్డావు. తర్వాత మళ్ళీ రేపు తెల్లవారి, రేపు కూడా చెప్పావు, రేపు వెళ్ళి మళ్ళీ తమ్ముడు తినొచ్చాడు. మళ్ళీ ఎల్లుండి చెప్పావు, ఎల్లుండి వినలేదు, ఎల్లుండి తమ్ముడు తినొచ్చాడు. ఇలా రోజు చెప్తూనే ఉన్నావు, వాడు మార్పనే లేదు, నువ్వు రోజు ఏడుస్తూనే ఉన్నావు. అలాగే మన జన్మలు అంతే. ఇక్కడ రోజు నీ కొడుకు చెప్పుకున్నట్టే ఈ జన్మకు ఒక రోజు అక్కడ దేవుడికి, ఈ జన్మకు ఎప్పుడు పంపించాడు. రే వెళ్తున్నావు, మనిషిగా ఉడుతున్నావురా, రామాయణం ఉంది, భాగవతం ఉంది, భారతం ఉంది, చదవరా, జ్ఞానివి కారా, పరమేశ్వరుని ధ్యానము చేయరా అని చెప్పి పంపించాడు. ఈ జన్మ ఒక్కరోజు కింద. ఈ జన్మ మనకు 100 ఏళ్ళు బతికితే చక్కగా, బ్రతకకపోతే 20, 30, 10, 5 తెలియదు. దేవుడు కూడా అలానే బాధపడుతున్నాడండి. మనకు జన్మనిచ్చిన తండ్రి ఆ దేవతలు అలానే బాధపడుతున్నారు. సరిపోయిందా ఉదాహరణ? దేవుడు ఎలా బాధపడతాడో అన్నదానికి ఉపమానం సరిపోయిందా? దేవుడు లేడు అన్నదానికి, మరుజన్మ లేదు అన్నదానికి నీవు నీ కొడుకు ఈరోజు చెప్పావు, రేపు చెప్పావు, ఎల్లుండి చెప్పావు. ఇలాగే మనకు కూడా చెప్తున్నాడు. అది
తట్టుకోండి అని చెబుతుంది రామాయణం మనకంత గొప్పగా. అమ్మ తల్లి ఆ రకంగా